మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి కోమటిరెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అయితే కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ నేతలపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్న సీనియర్ లీడర్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా జిల్లా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీకి అంటిముట్టనట్లుగా ఉంటున్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. దీంతో త్వరలోనే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన, ఇటు పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి శాఖల మీద శాఖలు తగులుతున్నాయి. దీనిలో భాగంగా ఈ రోజు ఇటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డి ఈరోజు కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి, ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సమక్షంలో ఇటు గుత్తా అమిత్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరి తీర్థం కూడా పుచ్చుకున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా ఇటు నల్గొండలో ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతల పట్ల కూడా అమిత్ రెడ్డి అస్వస్థంతో ఉన్నారు. ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం కూడా ఇటు ప్రభుత్వ సలహాదారు వేమనారాయణ రెడ్డిని కూడా గుత్తా అమిత్ రెడ్డి కూడా కలిశారు. అయితే కలిసిన తర్వాత ఆయన అప్పుడే పార్టీలో చేరుతారని కూడా ఊహాగానాలు వచ్చాయి. అయితే కొంచెం టైం తీసుకున్నారు. అయితే ఇటు పార్లమెంట్ ఎన్నికల వేళ కూడా ఇటు భువనగిరి లేదా నల్గొండ టికెట్ వస్తుందని కూడా ఆశించారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ వస్తుందని కూడా ఆశించారు. కానీ అక్కడ వేరే వాళ్ళు కూడా టికెట్ ఇవ్వడంతో ఆయన భంగపడడంతో కొద్ది రోజులుగా ఇటు బీఆర్ఎస్ నేతల పట్ల కూడా ఆయన అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు డిసిజన్ తీసుకున్నారు. ఇటు కొద్దిసేపటి క్రితమే ఇటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి సమక్షంలో ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతల సమక్షంలో కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి నివాసాలకు చేరుకున్నాడు గుత్తా అమిత్ రెడ్డి. కాబట్టి ఈ నేపథ్యంలో కొంచెం చర్చించమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు పార్లమెంట్ ఎన్నికలు అవేళ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి శాఖల మీద శాఖలు అవుతున్నాయి. ఇప్పటికే మనం చూస్తే దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇటు ఎంపీలు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీని వీడి ఇటు కాంగ్రెస్ అదేవిధంగా ఇటు బీజేపీలో చేరుతున్న పరిస్థితి కొనసాగుతుంది. అయితే గత కొద్ది రోజులుగా అంటే గత లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ నుంచి కూడా ఇటు నల్గొండ జిల్లాలో ఇటు జగదీశ్వర్ రెడ్డికి అదేవిధంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి మధ్య కొంచెం మాటల యుద్ధం కూడా నడుస్తుంది. వాళ్ళిద్దరి మధ్య కొంచెం వర్గ పోరైతే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అయితే ఇటు గుత్తా అమిత్ రెడ్డి కూడా ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు నల్గొండ లేదా భువనగిరి టికెట్ ఆశించాలని కూడా ఆశించారు. ఇటు మరోవైపు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా తీవ్ర ప్రయత్నం చేస్తారు. ఈసారి తన టికెట్ ఇటు భువనగిరి కానీ ఇటు నల్గొండ ఎంపీ టికెట్ కానీ తన కొడుకు ఇవ్వాలని కూడా హైకమాండ్ అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అడగడం జరిగింది. కానీ ఈ విషయంలో మాత్రం కొంచెం వెనుకడిగేశారు. ఇక్కడ భువనగిరి కానీ అదేవిధంగా ఇటు నల్గొండ టికెట్ కానీ వేరే వాళ్ళు కూడా ఇచ్చారు. దీంతో కొద్ది రోజులు కూడా గుత్తా అమిత్ రెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనే సడన్ గా డిసిజన్ తీసుకున్నారు. ఎందుకంటే లాస్ట్ మంతే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతానని కూడా ఊహాగానాలు వచ్చాయి. ఎందుకంటే ఆయన ప్రభుత్వ సలహాదారు వేమనారాయణ కూడా మీట్ అయ్యి తను చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పారు. అయితే గత కొద్ది రోజులుగా మరోవైపు ఇటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీ వీడుతారని కూడా ఊహాగానాలు వచ్చాయి. అయితే దీనిపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇటు నల్గొండ జిల్లాలో ఇటు ఎమ్మెల్యే ఇటు జగదీశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ జగదీశ్వర్ రెడ్డి, అదేవిధంగా ఇటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మధ్య మాత్రం వర్గపోరు అయితే కొనసాగుతుంది. మరి చూడాలి రాబోయే రోజులు అంటే ఆయన కాంగ్రెస్ పార్టీని ఇటు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ చేరుతాను కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మరి గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా దాదాపుగా ఇటు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ చేరుతాను కూడా ఊహాగాలు వస్తున్నాయి. కాబట్టి మరి రాబోయే రోజులు ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలే ఇటు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ ఇటు బీజేపీలో చేరుతున్న పరిస్థితి కొనసాగుతుంది. ఇది మాత్రం సతీష్, ఇప్పుడు ఎన్నికల ముందు వరుసగా లీడర్స్ బీఆర్ఎస్ పార్టీని వీడడాన్ని ఎలా చూడొచ్చు? గత కొద్ది రోజుల్లో చూస్తే మాత్రం ఇటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రమే ఇటు బీఆర్ఎస్ నేతల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ చేసిన పాలన పట్ల కొంచెం ప్రజలు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు అసెంబ్లీ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి రావాల్సిన మెజార్టీ రాలేదని కూడా ఆయన బహిరంగంగానే గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి గత కొద్ది రోజులు కూడా ఆయన కూడా ఇటు బీఆర్ఎస్ నేతల పట్ల కూడా తీవ్ర అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంటే లాస్ట్ 10 years కూడా కొంచెం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడంతోనే ఇటు అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. దాని నేపథ్యంలోనే దాదాపు లాస్ట్ అంటే 2018లో మెజార్టీ కంటే తక్కువగా ఈసారి 39 స్థానాలతో సరిపెట్టుకుంది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది కూడా చెప్పడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పాలనలో చాలా వరకు కూడా ఇటు ప్రజలు కూడా నగిలిపోయారు. అదేవిధంగా బీఆర్ఎస్ పాలన పట్ల కూడా తీవ్ర అసంతృప్తి ఉండడంతోనే ఈసారి గత అసెంబ్లీ ఎలక్షన్లు కూడా బీఆర్ఎస్ కాకుండా ఇటు కాంగ్రెస్ కూడా పట్టం కట్టారు. దాదాపుగా 64 స్థానాలు కూడా వచ్చాయని కూడా ఇటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన కూడా ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యవహార శైలి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నేతల పట్ల కూడా కొంచెం తీవ్ర అసంతృప్తి ఉన్నారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎలక్షన్ లో అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ఆయన కొడుకు కోసం టికెట్ కోసం కూడా తీవ్ర ప్రయత్నం చేశారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా గుత్తా అమిత్ రెడ్డి కూడా చాలా వరకు చురుగ్గా పాల్గొన్నారు. అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి కూడా క్యాంపెయినింగ్ లో కానీ ఆయనే నల్గొండ కానీ భువనగిరి టికెట్ ఇస్తారని కూడా ఇటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి కూడా టికెట్ ఇస్తారని కూడా ఆశించారు. కానీ చివరి నిమిషంలో మాత్రం ఆయనకి ఇవ్వలేదు. దీంతో తీవ్రంగా భంగపడ్డారు. కాబట్టి కొద్ది రోజులుగా ఆయన సైలెంట్ గా ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు ఇటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి సమక్షంలో గుత్తా అమిత్ రెడ్డి కూడా చేరాడు. త్వరలోనే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా చేరే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే నల్గొండలో చాలా వరకు ఇప్పటికే వర్గపోరు అయితే నడుస్తుంది. ఇటు ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అదేవిధంగా ఇటు గుత్తా అమిత్ రెడ్డి అదేవిధంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మధ్య కొంచెం మాటల యుద్ధం అయితే నడుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో త్వరలోనే ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో పార్టీలో చేరుతారని ఊహాగానాలు అయితే చర్చ అయితే నడుస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి కోమటిరెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అయితే కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ నేతలపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్న సీనియర్ లీడర్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా జిల్లా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి మధ్య కొన్ని రోజులుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే పార్టీ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ నల్గొండ రిపోర్టర్ జానయ్య అందిస్తారు. జానయ్య. స్పందన, అందరూ అనుకున్నట్టుగానే టిఆర్ఎస్ పార్టీని వీడి గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. గత కొన్ని రోజులుగా ఏదైతే జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ రోజు ఆ విమర్శలకు ఒక్కసారిగా తెరపడిందని చెప్పవచ్చు. అయితే అతను రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాల వల్ల తనకు ఆశించినట్టుగా తన కుమారుని కానీ పదవుల విషయం చేసే అవకాశం కుదురు చూసిన బీఆర్ఎస్ పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలనేది విషయం. ఈ నేపథ్యంలోనే ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఆయనకు తీవ్రమైన వర్గ పోరు కొనసాగింది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 12 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరిద్దరు తప్ప మిగతా వాళ్ళంతా కూడా జగదీశ్వర్ రెడ్డి వైపే ఉండడంతో సుఖేందర్ రెడ్డి ఏ విషయంలో కూడా ఆయన చెప్పిన వారికి పదవులు రావడం కానీ, ముఖ్యంగా ఆయన తనయుడు అమిత్ రెడ్డిని రాజకీయంగా రంగప్రవేశం చేయించేందుకు కూడా ఆయన తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ అనుకున్న స్థాయిలో ఆయనకు టికెట్ రాకుండా కూడా జగదీశ్వర్ రెడ్డి ప్రధానంగా అడ్డుకున్నాడని చెప్పి
ఆరోపణలు చేయడంతో పాటు ఈ మధ్య గుత్తా సుఖేందర్ రెడ్డి నేరుగానే విమర్శించడం జరిగింది. ఒక 10 రోజుల క్రితం గుత్తా సుఖేందర్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ తీరు పట్ల, అలాగే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పైన విమర్శలు చేయడం తోటి ఆయన పార్టీ వీడుతున్నారనేది మాత్రం అనిపించింది. దీనికి ఇప్పుడు అమిత్ రెడ్డి కూడా నల్గొండ ఈ ఒక స్థానం నుంచి ఎంపీగా అవకాశం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కూడా కలిసిన నేపథ్యంలో అటు కేసీఆర్ ని కూడా కలిసేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కేసీఆర్ 6 నెలలుగా తమకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదనేది, అపాయింట్మెంట్ ఇవ్వకుండా అంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదనేది గుత్తా సుఖేందర్ రెడ్డి బహిరంగంగానే విమర్శలు చేయడం జరిగింది. దీనికి తోడు ఏదైతే మున్గోడు ఉప ఎన్నికకు సంబంధించి కూడా అప్పుడు కూడా టికెట్ ఆశించినటువంటి గుత్తా అమిత్ రెడ్డికి నిరాశ మిలగడం, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు అవకాశం రాకపోవడం, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నల్గొండ మున్గోడు టికెట్ ఆశించినప్పటికీ ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించినా కూడా తన తనయుడికి టికెట్ ఇవ్వకుండా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అడ్డుకున్నాడనేది ప్రధానంగా గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపణ చేయడం, అలాగే ఉద్యమం పేరు చెప్పుకొని కోట్లకు పడిగెత్తాడని కూడా జగదీశ్వర్ రెడ్డిని గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో టికెట్ ఎప్పుడైతే పార్లమెంట్ కు సంబంధించి టికెట్ల విషయంలో గుత్తా అమిత్ రెడ్డికి రాదు అనే కన్ఫర్మ్ అయిన తర్వాత ఇటు గుత్తా అమిత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి వేం నరేందర్ రెడ్డి తోటి కూడా ఆయన సమావేశం కావడం, ఇటు సీఎం రేవంత్ రెడ్డికి కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి దగ్గర బంధువులు కావడం తోటి వారితోటి కూడా చర్చలు జరపడం జరిగింది. అయితే ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు ప్రధానంగా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే విషయంలో వీరు ఒప్పుకున్న తర్వాతనే పార్టీలో చేరేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో వీరిని కూడా ఒప్పించేందుకు గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పటికే కసరత్తు ప్రారంభించడం జరిగింది. ఈ పరిస్థితుల్లోనే ఆయన ఏదైతే నల్గొండ పార్లమెంట్ కు సంబంధించినటువంటి అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డితో పాటు సీనియర్ నేత జానారెడ్డి స్వయంగా సుఖేందర్ రెడ్డిని కలిసి తమకు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరడం, ఆయన కలిసిన 2 రోజుల్లోనే గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం తోటి ఒక్కసారిగా రాజకీయాల్లో కొంత చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు పార్లమెంటు వేళ ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో తీవ్రమైన శాఖ కలిగినట్టు కనబడుతుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ జాన్.